మీ కళ్ళ ముందు ఒక ఐస్ క్రీమ్ కనపడితే, మీ కళ్ళ ముందు ఒక మంచి వజ్రాల హారం కనపడితే, మీ కళ్ళ ముందు ఒక మంచి పట్టు శారీ కనపడితే, మీ కళ్ళ ముందు ఒక మంచి బిర్యానీ కనపడితే, మీ కళ్ళ ముందు ఒక మంచి పిజ్జా కనపడితే, మీ కళ్ళ ముందు ఒక మంచి మిమ్మల్ని టెంప్ట్ చేసి ఏదైనా కానీ కనపడితే ఆగకుండా ఉండగలరా? ఎందుకు ఆగలేకపోతున్నారు? ఎందుకంటే మైండ్ అటువైపు లాగుతుందని చెప్పేసి తప్పు చెప్తున్నారు. లాగుతుంది మైండ్ కాదు, మైండ్ కేవలం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నీ కళ్ళ ముందు ఇది ఉంది, దీనికి సంబంధించిన జ్ఞానం ఇది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇది అని ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. లాగబడుతున్నది ఎవరు? మీరు. లాగుతూ అటువైపు పోతున్నది ఎవరు? మీరు. కాబట్టి మనల్ని మనం అటువైపు లాక్కునేలా ట్రైనింగ్ ఇచ్చుకున్నాం ఇన్ని రోజులు. మనకు తెలియదు. భగవంతుడి ఆట కూడా అదే. సృష్టిని స్టార్ట్ చేసిందే అందరూ మాయలో ఉండిపోవాలనే స్టార్ట్ చేసినాడు. ఆ మాయకు బానిసలయ్యేలాగా చేశాడు. ఆ మాయలో ఉండిపోవాలని చేశాడు. సృష్టి మొత్తం మాయే. టెంప్ట్ అవ్వాల్సింది ఆయన రూల్ అనమాట. సో ఎవరికో నూటికో కోటికో ఒకరికో అది కంట్రోల్ చేసుకునే జ్ఞానం ఉంటూ అనవసరమైన వాటికి పోకూడదనే ఒక ఇంగిత అనవసరమైన వాటికి టెంప్ట్ కాకూడదనే ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది అనమాట. వాటిలో కూడా అనవసరమైంది అనుకుంటూ ఇంకోటి అవసరం అనుకుంటూ అనవసరమైన భౌతిక విషయాన్ని ఇంకొక అవసలాగా పెట్టుకుంటూ ఉంటాం అనమాట. సో ఇదంతా కూడా మన మీద మనకు నియంత్రణ లేకపోవడం, మన వ్యక్తిత్వం మీద నియంత్రణ లేకపోవడం, మన ఎమోషన్స్కి మనం టెంప్ట్ కాలేకుండా ఉండలేకపోవడం, మన ఎమోషన్స్కి మనం టెంప్ట్ కాకుండా ఉండలేకపోవడం, మన భావోద్వేగాలకు గురి కాకుండా ఉండలేకపోవడం, ఇదంతా కూడా మనకు సంబంధించిన ప్రాబ్లం, మన వ్యక్తిత్వానికి సంబంధించిన ప్రాబ్లం. అందువల్ల హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో మీలో ఉన్న ఈ టెండెన్సీస్, మీలో ఉన్న ఈ సంక్లిష్టతలు, మీలో ఉన్న ఈ కల్మషాలన్నీ కూడా తొలగిపోతూ మైండ్ చాలా ప్రశాంతమైన ఒక శక్తివంతమైన ఆయుధంలాగా తయారవుతూ, మీరు మైండ్ దేనివైపు పెడితే దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ మొత్తం ఇస్తూ మీకు అది కరెక్టా కాదా అని మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోవడానికి, మీలో ఉన్న ఆ టెంప్టేషన్ తగ్గించుకోవడానికి, మీలో ఉన్న అనవసరమైన భావోద్వేగాలు తొలగించుకోవడానికి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చాలా 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 హెల్ప్ అవుతుంది. సో వరల్డ్ మెడిటేషన్ డే రాబోతుంది. సో దాని సందర్భంగా హార్ట్ఫుల్నెస్ యాప్ని సెల్లో వేసుకొని దీనికి రిజిస్టర్ చేసుకోండి. డిసెంబర్ 21 తేదీ రాత్రి 8 గంటలకు 8 నుంచి 8:30 వరకు ధ్యానం చేస్తూ ప్రపంచంలో అందరూ ఒకేసారి ధ్యానం చేయాలని మా గురువుగారు రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే ఒకే ప్రపంచం, ఒకే హృదయం, ఒకే సమాజం అన్నీ కూడా భగవంతుడితో మమేకమవుతూ సృష్టి మొత్తం ఒకే హృదయంలాగా తయారవుతూ సృష్టిని సద్గతి వైపు ప్రయాణం చేసేలా మనం తయారు చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి వరల్డ్ మెడిటేషన్ డేకి మీరు రిజిస్టర్ చేసుకోండి. మీలో ఆ టెంప్ట్ అయ్యే గుణాన్ని తొలగించండి. మీ పర్సనాలిటీలో ఉన్న ఆ బలహీనతను తొలగించండి. మీలో ఉన్న సత్యతత్వం వైపు ప్రయాణిస్తూ భౌతికమైన ఆకర్షణకు గురి కాకుండా చూసుకోండి. గుడ్ లక్. ప్లీజ్ రిజిస్టర్ ఫర్ వరల్డ్ మెడిటేషన్ డే ఆన్ బిహాఫ్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్. థ్యాంక్ యూ.